అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు మట్టిలో మాణిక్యాలు అనే శీర్షికన దర్శనపు శ్రీనివాసరావుని గురించి తెలుసుకుందాం. 100 మందిని కొట్టిపడేసేవాడు హీరో కాదు. తన కష్టాన్ని మరచి ప్రజల కష్టాన్ని తెలుసుకొని వారికి సహాయం చేసేవాడే నిజమైన హీరో. మన తెలుగు నేలపై జరిగినటువంటి యథార్థ కథ ఇది, నిజంగా జరిగినటువంటిది. ఈ దర్శనపు శ్రీనివాసరావుది ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి చుట్టూరా ఒక వాగు ఉండేది. ఆ వాగు మామూలు టైంలో అయితే రాకపోకలు జరిగేది. ఆ వాగులో నుంచే బయటికి వెళ్ళటం కానీ రావటం కానీ జరిగేది. కానీ వర్షం వచ్చిందంటే మాత్రం రాకపోకలు నిలిచిపోయేవి. చుట్టూరా జలమయమైపోయేది. వాగి పొంగి పొరులుతుంది కదా వాగు. అలాంటి సమయంలో పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలన్నా, ఊర్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా మరి చాలా అవస్థ అయ్యేది. ప్రసవ వేదన భరించలేకపోయేవారు స్త్రీలు. మరి అలాంటప్పుడు ఆ ఊరు ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం మా దగ్గర అంత బడ్జెట్ లేదు, పైగా అది అటవీ ప్రాంతం అని దాన్ని పెద్దగా పట్టించుకోలే. అలాంటి సమయంలో సామాన్యుడైనటువంటి ఈ దర్శనపు శ్రీనివాసరావు గట్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలాగైనా ఒక రోడ్డును నిర్మించాలి, తన గ్రామ ప్రజలకు ఎలాగైనా వసతిని కల్పించాలి అని సంకల్పించుకున్నాడు. తనకు ఒక పాత ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ సహాయంతో 10 లక్షలు ఖర్చు పెట్టి తన సొంత డబ్బుల్ని, తనకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మివేసి బయట నుంచి కొంత అప్పు తీసుకొచ్చి అదంతా ఖర్చు పెట్టి ఆ పాత ట్రాక్టర్తో మరి రాళ్లను మోసి మట్టిని తీసుకొచ్చి కొంతమంది సహాయాన్ని తీసుకుని 2 సంవత్సరాలు కష్టపడి ఆ ఊరి నుంచి 7 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడు ఆ అటవీ ప్రాంతంలోనే. చూడండి ఎంత గొప్ప సంకల్పమో అది. అలా చేసిన తరువాత ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు చక్కగా పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు. మరి స్త్రీలకు ఇబ్బంది లేకుండా, గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది లేకుండా ఉంది. రాకపోకలు ఇప్పుడు ఆ గ్రామానికి సవ్యంగా సాగుతున్నాయి. నిజంగా మరి ఒక ప్రభుత్వం చేయలేని, ఒక వ్యవస్థ చేయలేనటువంటి పనిని ఒక సామాన్య వ్యక్తి, ఆ దర్శనపు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ పనిని నెరవేర్చాడు. మరి అతనికి ఇదంతా చేసినందుకు అవార్డులేమీ రాలేదు, అలాగని పేపర్లో పెద్ద అక్షరాలతోటి వేయలేదు. కానీ ఆ ఊరి ప్రజల గుండెల్లో మాత్రం స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకము అనేటటువంటిది ఒక మాట. అలా ఎదురు చూసి మోసపోకుండా తనే ఆ పనికి పూనుకొని అందరికీ సహాయకారి అయ్యాడు. ఈ రోజున ఆ ఊరి ప్రజలకు తను ఒక దేవుడుగా నిలిచాడు. ఏదైనా చూడండి, సంకల్పం ఉంటే, గట్టి సంకల్పం ఉంటే ఏ పనైనా కూడా సాధించవచ్చు అని నిరూపించాడు ఈ దర్శనపు శ్రీనివాసరావు. చూసారా, ఈ కథలు, ఇలాంటి కథలు ఉంటే, ఇలాంటి మట్టిలో మాణిక్యాల కథలు వింటూ ఉంటే కొంతమందికైనా స్ఫూర్తి అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ కథలు చెప్పడానికి పూనుకున్నాను. ఎంతోమందికి కాకపోయినా లక్షల్లో ఒక్కరికైనా ఇది స్ఫూర్తి అవుతుందని నా నమ్మకం. అందుకే నేను మట్టిలో మాణిక్యాలు అనే శీర్షికన ఇలాంటి గొప్ప వ్యక్తుల కథలను మీకు తెలియజేస్తున్నాను. అతనికి ఏ అవార్డులు అక్కర్లేదు, కానీ 10 మంది మనసులో స్థానం సంపాదించుకోగలగటమే అతను చేసినటువంటి గొప్ప పుణ్యకార్యం. తెలిసింది కదా.
మరి మీరేమంటారు? ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ప్లీజ్.